హాయ్ హలో ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెరువుగట్టు శివాలయం తెలంగాణలోని నల్గొండ డిస్టిక్లోని ఒక ప్రసిద్ధమైన శివాలయం ఉంది. ఆ ఆలయాన్ని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి గుడి అని పిలుస్తారు. ఈ గుడి ఒక చిన్న కొండ మీద ఉంది. పైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఇక్కడ భారీ జాతర కూడా జరుగుతుందంట. చాలామంది భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేరాలని ప్రార్థించి నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటారంట. గుడి చుట్టూన్న న్యాచురల్ బ్యూటీ మరియు పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇదంతా కిందన శివుడి గుడి అనమాట. పైన ఇంకా శివలింగం కూడా ఉంటుంది. ఈ దర్శనం ఏంటంటే ఇక్కడ నార్మల్గా ఫ్రీ దర్శనమే జరుగుతుంది. అక్కడ అలా గుడిలో నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అంతా కూడా కొండల మధ్య నుంచి వెళ్ళడమే ఉంటుంది అన్నమాట. గుడి చాలా బాగుంది. ఇక్కడ నాకు వీలైనంత వరకు మీకు వీడియో మొత్తం అంతా తీశాను. కుదిరింది కాబట్టి నేను శివుడి దర్శనం కూడా మీకు చేయించాను. చూడండి, అలా లోపలికి కొండల మధ్య నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగో ఇలా వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడ శివుడి దర్శనం జరుగుతుంది మనకి. మీరు కూడా దర్శించుకోవాలంటే వీలైనంత వరకు వీడియో తీశాను, చూసుకొని మీరు దర్శించుకోండి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ పక్కన అంతా చుట్టూరు అట్మాస్ఫియర్ చూడండి ఎంత బాగుందో. ఆ పక్కనే శివుడి పాదాలు ఉంటాయి అన్నమాట. అందరూ ఆ శివుడికి పాలు, కుంకుమ, పసుపు, అక్షింతలు, నిమ్మకాయలు, పువ్వులు చాలా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ చూడండి, అమ్మవారి గుడి. ఇక్కడ పిల్లలు పుట్టాలని చెప్పి అందరూ మొక్కుకుంటారంట. ఎల్లమ్మ అమ్మవారు, కాలభైరవుడిది కూడా గుడి ఉంది. ఆంజనేయ స్వామి కూడా గుడి ఉంది. ఇదంతా ఓన్లీ కిందన ఉందన్నమాట. ఇక్కడ నుంచి దర్శనం చేసుకున్నంత తర్వాత ఇదంతా చుట్టుపక్కల అట్మాస్ఫియరు చాలా బాగుందండి. ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకొని తర్వాత మేము కొండపైకి ఎక్కామన్నమాట. దారి చాలా జాగ్రత్తగా ఎక్కాలి, చూసుకొని అన్ని ఐరన్ స్టెప్స్ పెట్టారు. ఇది దారి అనమాట. దీనికి 10 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్నారు. అన్ని ఐరన్ స్టెప్స్. అసలు ఆ కొండల మధ్య నుంచి నేను దూరనా అనుకున్నాను. ఈజీగానే వెళ్ళిపోయాను నేను. కొంచెం నా మీద ఒళ్ళున్న వాళ్ళు అయితే దూరకపోవచ్చు. చూడండి, ఇలా 2 కొండల మధ్య నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ పై నుంచి వెళ్ళి ఆ పైన కాసేపు కూర్చున్నాను. వాతావరణం చాలా బాగా అనిపించింది. అక్కడ నుంచి చుట్టూరు వాతావరణం ఎంత బాగుందంటే కొండపైన కాబట్టి అంతా బాగా కనిపించింది. చూడండి, ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను. కొండ పైన ఎలాగుందో అలా ఆ ఐరన్ స్టెప్స్ ఎక్కి ఆ పైన శివుడి లింగం ఉందన్నమాట. జ్యోతిర్లింగాల్లోని ఒక లింగం అంటే ఇక్కడ ఉంది. సో దీన్ని దర్శించుకోవడం కోసం కష్టమైనా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉంటాయో మనం ఎప్పుడైనా వెళ్ళగలమో లేదో. ఇదే చూసారా జ్యోతిర్లింగం ఎంత క్లియర్గా చూపించానో. బాగుంది కదా, మీరు కూడా దర్శించుకోండి. ఇదండి, అక్కడ నుంచి దిగేటప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్లోని ఒక లాక్ వేసి ఉంది చూపిస్తా. అక్కడ ఏంటంటేనట 2 కొండల మధ్య నుంచి మనుషులు వెళ్తారంట. దేవుడి మీద నమ్మకంతో వెళ్తే ఆ లోపలికి ఈజీగా దూరిపోతారు, లేదా ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈజీగా వెళ్తారు అని అనుకుంటున్నారు. ఇదండి, పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి ఇలా కూర్చున్నాం. అక్కడి నుంచి అక్కడ ఆ చెరువు ఉంది కదా, చెరువు కూడా వెళ్ళి కొంచెం ఆ నీళ్ళని తల మీద జల్లుకొని అలా అక్కడి నుంచి కూడా కాసేపు బయటకు వచ్చిన తర్వాత ప్రసాదాలు తీసుకొని అక్కడే కాసేపు స్పెండ్ చేసి ప్రసాదాలు తిని కిందకి వెళ్ళిన తర్వాత పార్వతీదేవి అమ్మవారు ఉంటారనమాట. ఎప్పుడైనా పైన శివుని దర్శించుకొని తర్వాత కిందకు వచ్చి పార్వతీదేవిని దర్శించుకోవాలి అని అన్నారు అక్కడ వాళ్ళు. సో అలాగే మేము వెళ్ళాము. ఇక్కడ కూడా అమ్మవారు చాలా ప్రశాంతంగా, ఎంత గుడి అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో వీలైనంత వరకు ఇక్కడ కూడా నేను అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మేము రిటర్న్ అయ్యాం. అవకాశం దొరికితే ఒకసారి చెరువుగట్టు శివాలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా డివోషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.